పొల్యూషన్ బోర్డు కాలుష్య నియంత్రణ బోర్డు గురించి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదికగా బోండా ఉమా గారు విమర్శలు చేశారు. దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే స్పందించారు. కానీ మన అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాలుష్య నియంత్రణ బోర్డు సరిగా పని చేయలేదు అంటూ విమర్శలు వినపడుతున్నాయి. మరి ఈరోజు ప్రముఖ దినపత్రికలో ప్రధాన వార్తగా వచ్చింది. అసలు వివరాలకు వెళ్తే ఎందుకు కాలుష్య నియంత్రణ బోర్డు చర్యలు తీసుకోలేకపోతుంది? రాజకీయ ఒత్తిళ్ళ లేక ఆమ్యమేళ ఏంటనేది ఒకసారి ప్రజలు గమనించాలి. ముఖ్యంగా కంకర్ మిషన్లు, ఫ్యాక్టరీలు వీటి అన్నిటిపైన నియంత్రణ ఉండాల్సిన పొల్యూషన్ బోర్డు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంది అని విమర్శలు అయితే వినపడుతున్నాయి. ఇక్కడ చూస్తున్నాం క్వారీలో పేలుళ్ళు, రైతుల గుండెకు గాయాలు అంటూ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ బ్లాస్టింగ్, రాళ్లు దుమ్ముతో పంటలకు తీవ్ర నష్టం. ఎన్నోసార్లు కలెక్టర్ కార్యాలయంలో ఎంతో మంది అర్జీలు ఇచ్చినప్పుడు కూడా దీనిపైన స్పందన లేదు. కళ్యాణ్ దుర్గం ముఖ్యంగా బొమ్మనాల్ జిల్లా వ్యాప్తంగా కంకర క్వారీలో అనధికార పేలుళ్ళు రైతుల గుండెల్లో గాయాలు చేస్తున్నాయి. పేలుళ్ల సమయంలో రాళ్లు ఎగిసిపడి పొలాల్లో పడుతున్నాయి. వాటి నుంచి వెలువడే ధూళి పంటలను పాడు చేస్తోంది. లీజుదారుల స్వార్థానికి తాము తీవ్రంగా నష్టపోతున్నామని చుట్టుపక్కల రైతులు, మైన్స్, కాలుష్య నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు కంకర క్రషర్లలో ప్రమాణాలు పాటించకపోవడం వల్ల దుమ్ము పంటలపై పేరుకుపోతోంది. తద్వారా కిరణజన్య సంయోగ క్రియకు ఆటంకం కలిగి దిగుబడి నాణ్యత దెబ్బతింటోందని రైతులు వాపోతున్నారు. నిబంధనలకు పాతరేశారంట. నిబంధనల ప్రకారం కంకర క్వారీల్లో కంప్రెసర్ తో గరిష్టంగా 20 అడుగులు డ్రిల్లింగ్ వేయాలి. లైసెన్సు, అనుభవం ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలోనే కంట్రోలర్ బ్లాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలోని చాలా క్వారీల్లో బోర్వెల్ తో అంటే బోర్లు నీటి కోసం బోర్లు వేసామే దాంతో 100 అడుగుల వరకు రంధ్రాలు చేస్తున్నారు. వాటిలోకి అధిక మొత్తంలో పేలుడు పదార్థాలను నింపి పేలుస్తున్నారు. దీంతో 200 మీటర్ల వరకు రాళ్లు, దుమ్ము ఎగసి పడుతున్నాయి. క్రషర్ల నుంచి దుమ్ము బయటకు రాకుండా ఎత్తైన చెట్లు పెంచడం లేదా రక్షణగా రేకులు అమర్చడం వంటివి చేయాలి. చాలా మంది ఓపెన్ గా నిర్వహిస్తున్నారు. కంకర క్వారీలు, క్రషర్ల చుట్టుపక్కల పంటలు దెబ్బతినే నేపథ్యంలో రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందంట. లీజుదారులు ఆయా రైతుల నుంచి నిరభ్యంతర పత్రం కూడా తీసుకోవాలి. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవేమీ అమలు కావడం లేదు కూడా అంటున్నారు. అలాగే బొమ్మన్హాల్ మండలం నేమకల్లో కంకర క్వారీలతో పాటు 18 వరకు క్రషర్లు ఉన్నాయి. వీటి నుంచి వెలువడే దుమ్ము, ధూళి కారణంగా చుట్టుపక్కల కిలోమీటర్ మేర పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. నష్టపోతున్న రైతులకు పరిహారం చెల్లించాలని గతంలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చినా అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డి హిరాల్ మండలం మలపనగుడి, ఇడ్డేహాల్, మడేనహల్లి, సోమలాపురం గ్రామాల్లో క్రషర్ల నుంచి వచ్చే దుమ్ము వల్ల రైతులు నష్టపోతున్నారు. కళ్యాణదుర్గం మండలం ముదిగల్లు, తూర్పు కోడిపల్లి గ్రామాల మధ్య కంకర క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ బ్లాస్ట్ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పేలుళ్ల సమయంలో రాళ్లు పొలాల్లో పడుతుండటంతో దిగుబడి నష్టపోతున్నామని వాపోతున్నారు. 2 రోజుల కిందట ఓ రైతు సెల్ఫీ వీడియో తీసుకుని అధికారులు చర్యలు తీసుకోకపోతే క్వారీ పై నుంచి దూకేస్తానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియో కూడా ఒకసారి మీకు చూపిస్తాము, ఆయన బాధ ఏంటనేది. అలాగే ఎక్కడ కూడా ఉల్లంఘన లేవంట. ఆదినారాయణ ఇన్ఛార్జ్ ఏడి గనుల శాఖ. బాబా సార్, ఏడీ గారిని ఒకసారి మేము సూటిగా అడుగుతున్నాం, నిజంగా లేవా? మేము చూపిస్తాం. మీ కళ్ళకు కట్టినట్లు ఏ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా చేస్తున్నారనేది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాం. మీరు చర్యలు తీసుకోవాలి. మరి తీసుకోకపోతే అలుపెరగని పోరాటం చేస్తాం. అటు గనుల శాఖ కావచ్చు, ఇటు పొల్యూషన్ బోర్డు కావచ్చు, ఇద్దరిని కూడా ఖచ్చితంగా అడుగుతాం. దీనిపైన ఖచ్చితంగా ఏపీ 39 టీవీ అయితే డెఫినెట్ గా ఏడీ గారిని కావచ్చు, పొల్యూషన్ ఈ గారిని కావచ్చు, ఇద్దరిని కూడా కలుస్తాం త్వరలో. కంకర క్వారీల్లో కంట్రోల్ బ్లాస్టింగ్ మాత్రమే చేయాలి. ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించాం, ఎక్కడ ఉల్లంఘన లేవు. క్రషర్ల నుంచి వెలువడే దుమ్ము, ధూళిపై మాకు సంబంధం లేదు. సమస్య ఉంటే కాలుష్య నియంత్రణ అధికారికి ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి గనుల శాఖ ఏడీ చెప్తారు. సార్, గనులకు సంబంధించిన ఎన్నో నిబంధనలు తుంగలేక తొక్కుతున్నారనేది నిజంగా అక్షర సత్యం ఇది. దీనిపైన ఏపీ 39 టీవీ మీ దృష్టికి తీసుకొస్తాం. మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. అలాగే పొల్యూషన్ బోర్డు వారు నిజంగా ఇప్పుడు ఉన్న అధికారులు కూడా తిరుపతికి ప్రమోషన్ పైన వెళ్ళారు. కర్నూలులో ఉన్న ఈ కిషోర్ కుమార్ రెడ్డి కూడా అనంతపురం ఇన్ఛార్జిగా వేశారంట. ఇక్కడ అధికారులు కూడా లేరు. లాస్ట్కు చివరికి అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమా గారు చెప్పినట్లుగా పొల్యూషన్ బోర్డులో మాత్రం ఎవరు కూడా పర్యవేక్షణ
చేసే అధికారులు లేరు, పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఫైళ్లు పెడితే నెలల తరబడి అక్కడ మూలుగుతున్నాయి తప్ప దానిపైన చర్యలు అయితే లేవు. దీనిపైన ఖచ్చితంగా AP39 టీవీ అతి త్వరలో పొల్యూషన్ బోర్డుకు సంబంధించిన నిబంధనలకు అతిక్రమించే వారిపైన, అలాగే గనుల శాఖలో ఏ విధంగా నిబంధనలు క్రషర్ మిషన్లు కావచ్చు, మైన్స్ వాళ్ళు కావచ్చు, ఏ విధంగా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారనేది కళ్ళకు కట్టినట్లు AP39 టీవీ చూపించబోతోంది. మరి అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. కోడిపల్లి బీసీ గోవిందప్ప అనే వ్యక్తి చాలా ఇచ్చేస్తున్నాడు. బిడ్డ తండ్రి మేము అపాయం చేసుకుంటున్నాము. వీటిని దుంకి కానీ సత్తాము. మా పంట పొలాలము టమోటో పెట్టింటి, మొక్కజొన్న పెట్టింటి, అంతా నష్టపోయి దుమ్ము వచ్చి ధూళి వచ్చి మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఏమనంటే ఎస్టీ కేసు పెడుతున్నాడు. మేము వీటి నుంచి కానీ అపాయం దుంకుతున్నాము. మేము మాకు న్యాయం చేస్తే ఒకటి, న్యాయం లేకుండా వీటి నుంచి దుంకుతున్నాము. ఇదైతే మేమైతే చూడు చాలా ఇబ్బందుల్లో పడుతున్నాము. మా ఏమనంటే ఎస్టీ కేసు పెడతాను, పోలీసులను పంపించేది, పోలీసు వాళ్ళకి లంచం ఇచ్చేది, వాళ్ళకి లంచం ఇచ్చేది, వీళ్ళకి లంచం ఇచ్చేది, మాకు న్యాయం జరగడం లేదు. ఇదైతే మేము వీటి నుంచి కోరి పై నుంచి దుంకుతున్నాము. మేమేమైతే ప్రాణాలు తీసుకుంటున్నాము. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇదైతే వాస్తవము. మీరు గవర్నమెంట్ అధికారులు చాలా లంచం తీసుకునేది, మీరు ఆయనకే న్యాయం చేసేది, మాకు బీదోళ్ళకి చాలా న్యాయం చేయడం లేదు. మేమైతే వీటి నుంచి దుంకి అపాయం చేసుకుంటున్నాము. ఆ పైన మీకే అధికారము. మాకు న్యాయం జరగడం లేదు.